అదండి. మొత్తానికి డే 6కి అయితే వచ్చేసాం మనం. ఈరోజైతే నాకు చాలా తొందరగా మెలుకువొచ్చేసింది. ఇంకా లేచి టీ తాగి బ్రేక్‌ఫాస్ట్ తినేసి, మొన్న కొత్త డ్రెసెస్ వచ్చినాయని చెప్పా గదా! అవి ట్రై చేసి చూసా ఎలా ఉన్నాయని. బట్ బాగా లూజ్ అయినాయి. ఇంకా టైలర్‌కి ఇచ్చేసి వచ్చానమాట. ఇంకా ఈవినింగ్‌కొచ్చేసరికి ఈరోజు ఎక్కడికెళ్తున్నామో తెలుసా? అష్టలక్ష్మి గుడికెళ్ళామనమాట. ఎప్పటినుంచో వెళ్దాం అనుకుంటున్నాం. ముడి పడలేదు. ఇన్నాళ్ళకయిందనమాట. గుడి మామూలుగానే చాలా బావుంటుంది. అందులో ఇప్పుడు ధనుర్మాసం కదా! కళకళలాడిపోతూ ఉంది. అర్చన టికెట్ తీసుకున్నాం. మంచిగా పూజ, దర్శనం అన్నీ చాలా బాగా అయినాయి. గుడి లోపలైతే అసలు ఎంత బావుందంటే ఎన్ని మొక్కలు పెంచారో మొత్తం. చక్కగా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. హాయిగా అక్కడ కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం, కనకదార స్తోత్రం అన్నీ చదువుకున్నా. ఇంకా బయటకొచ్చేస్తూ ఉంటే పులిహోర ప్రసాదం పెట్టారు. చక్కగా తినేసి హాయిగా బయటకొచ్చేసాం. ఫీలింగ్ అయితే చాలా బావుంది. ఇంకా వస్తూ వస్తూ కొత్తపేటలో ఉన్న వెజిటబుల్ మార్కెట్‌కెళ్ళాం. కావాల్సిన కూరగాయలన్నీ తీసుకోవడానికి. ఇంకా కూరగాయలు కూడా తీసుకున్నాక మా చిన్నోడికి డ్రెస్ తీసుకోవాల్సిన పనొకటుంది. వాడికి కూడా డ్రెస్ తీసుకొని ఇంటికొచ్చేసాం. అది సంగతి.